నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్నటి సభ నిజంగా ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు అమరావతి వైపే. కానీ పసిగొడ్డులా ఉన్నటువంటి ఒక 3.5 సంవత్సరాల అమరావతిని 2019 నుంచి 24 దాకా చిదిమేశారు వైసీపీ ప్రభుత్వం. అయితే ఇలాంటి ఏదైతే రాష్ట్రం ఉందో, రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఉందో, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం, వాస్తవానికి పునర్నిర్మాణం అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా నాశనం చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రధానమంత్రి స్థాయిలో వచ్చి నిన్నటి సభ చూసాం. ఆయన నోట అసలు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి మాట్లాడారు, అదేవిధంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో చాలా చిలిపిగా ఉన్న సరదాగా ఉన్నటువంటి ఒక సన్నివేశాలు కూడా చూసాం. నిన్నటి సభ మొత్తానికి తెలుగు వాళ్ళని పూర్తిగా నిలబెట్టిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఏంటంటే చాలామందికి ఆంధ్రప్రదేశ్ ప్రజల గత అనుభవాల దృష్ట్యా బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఉన్న కొన్ని అనుమానాలు ఉన్నాయి అందరికీ. అంటే పార్టీల కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా బయట తిరగటం, అతని కేసులు ఏవి ముందు కదలకపోవటం, కనీసం అతను కోర్టుకి హాజరు అవ్వకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఘోరపారు ప్రజలు చేశారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వద్దురబాబు మాకని తోసేశారు. అయినా సరే అతను ఇంకా బయటకు వచ్చి మాట్లాడటం, ఆ పాము ఇంకా తిరుగుతూ చూస్తున్నారు. వాళ్ళలో ఒక ఆందోళన ఉంది. ఏంటి ఇది ఇలాగ తిరుగుతుంది, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అమరావతి అలాగా పోలవరం ఇంకా ఏది స్పీడ్ అందుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో గుడ్లా కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని మించి పనిచేసేస్తున్నారు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని మించి పనిచేస్తున్నారు. అలాగే అనిత గారిని చూసాం నిన్న మొన్న, ఆ గోడ పడిపోయిన సమాచారంలో జరిగిన దుర్ఘటన విషయంలో 24 గంటల్లో 22 గంటలు ఆవిడ అలాగే పనిచేసింది. అంటే ఒక ఉపద్రవం విపత్తు వచ్చిన తర్వాత ఆ స్పందించిన తీరు ఇదే కాదు, ఏ సమస్య వచ్చినా ఎలాంటిదైనా సరే వాళ్ళ పనితీరు. అంతకుముందు రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు అలా పనిచేస్తారు. అంటే ఈ మంత్రివర్గం కానీ నాయకులు కానీ అందరూ కూడా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు, వాళ్ళ మంత్రులు అలా చేసేవారు, ఆఫీసర్లు అలా చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి మామూలుగా మనుషులుగా ఉంటారని ఇంట్లో తొంగుని వ్యవహారం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదైనా సేవలు దొరికితే అంటారా బాబు పిక్కు తిందామని వెళ్తారు. నిన్న కార్యక్రమం చేసి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి అనుకున్నారు, శంకుస్థాపన చేశారు. దాని రూపకల్పన ప్లానింగ్ కానీ ఈజీగా ఇల్లు ప్లాన్ చేసుకుంటే ఒక గదికి టైల్స్ మార్చుకోవాలంటే 100 రకాలు ఆలోచిస్తాం మనం. అలాంటిది ఒక రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్ర రాజధాని అనేటప్పటికి మీరు నేనే విమర్శిస్తాం. మళ్ళీ ఇష్టం పిచ్చి గుళ్ళ కట్టాడు అంటారు. అందరూ ఏమంటారంటే అక్కడ సచివాలయం 2 ఏళ్ళలో కట్టేశారంటున్నారు. అసలు 2 ఏళ్ళు టైం ఎక్కడ ఉంది వాళ్ళకి? అమరావతి అనుకున్న తర్వాత 3.5 ఏళ్ళు ఉండొచ్చు. దానికి అడుగడుగున ఆటంకాలు కదా. ఎన్జిటీలో కేసులని, ఆ కేసులని, ఈ కేసులని, సీడీ యాక్సెస్ రోడ్డు కాడు కోర్టులో కేసులు వేసి ఎక్కడా ముందుకు అడిగా అయినవ్వలేదు. ఆ నిధుల కొరత దాన్ని సాయం చేస్తున్న వాళ్ళని సాయం చేయనివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు లాగేసి బాత్రూమ్ కాడ కాపలా కాసి ఇవన్నీ మాట్లాడి ఎవడున్నాయి. అప్పుడు 3.5 ఏళ్ళు ఉంది, అప్పుడు చేయలేదండి, చేయడండి, టైం లేదు. టైం ఎక్కడుంది? మరి పోనీ 5 ఏళ్ళలో వీళ్ళు వచ్చిన తర్వాత చేశారా? మరి ఆ మాట ఎవడ మాట్లాడేటి అంటే అమరావతి మీద ఒక ద్వేషం, ఈర్ష్య, అసూయ. నువ్వు ఆంధ్రుడివై ఉండి నీకు ఆత్మగౌరవం, అదొక చారిత్రక ప్రదేశమై ఉండి, చారిత్రక అవశేషాలు ఉండి, చారిత్రక నేపథ్యం ఉండి, భారత ఉపఖండాన్ని పరిపాలించిన అమరావతి అది. రాణి రుద్రమదేవి శాసనాలు ఉన్నాయి చూసుకోండి. అక్కడ 1600లో ప్రజావాయిద్యశాల నిర్వహించింది అక్కడ, ఆ చుండూరు మండలం అక్కడ. అసలు ఎంత గొప్ప నేపథ్యం ఉండి అమరలింగేశ్వరుడి క్షేత్రం ఉంది అక్కడ. దేవతల రాజధాని అమరావతి అంటారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన నేల, బౌద్ధం వెలసిల్లిన ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ బెదవాడ వెళ్ళిపోయింది. కానీ లేదంటే ఓ స్మృతివనం నిర్మించదలుచుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నమూనాగా అక్కడ ఇంచుమించుగా 2వ తిరుమల కింద చేసేద్దరు అక్కడ. అవన్నీ సర్వనాశనం చేసేసి నీ 3 రాజధానుల కాన్సెప్ట్లో మొదలష్టపు ఆలోచనలు అది ఒకటి ఉంది కదా. మరి రోడ్లు తవ్వుకుని ఎందుకు వెళ్ళిపోనిచ్చారు? నిర్మాణ సామాగ్రిని ఎందుకు దొంగలించారు? దాని పిచ్చి మొక్కలు పెంచేలా జంగిల్లా తయారు చేసి జంగిల్ క్లీన్ చేయడానికి 2 నెలలు 3 నెలలు పట్టింది వాళ్ళకి. కొండ సెలవులు గడ్డ చేరిపోయి అక్కడికి ఏంటండి.
పావులు రప్పలు రాళ్ళు తేళ్ళు అని చేరిపోయినాయి అక్కడికి. దాదాపు 36 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అసలు మీరెంత దుర్మార్గం విధ్వంసం చేసిన తర్వాత ఒక బాబు ఇంటికి రంగులేసు రండిరా బాబు అని చెప్పుకోవాలి కదా. కాబట్టి అక్కడున్న భూములు ఇచ్చిన రైతులు కూడా ఒక ఆందోళన ఉంది. ఇప్పుడు వచ్చారు ఏమవుతుందో ఏంటో ఎవరికి సందేహం కదా, ఏం జరుగుద్ది. మళ్ళీ అతను మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతున్నాడు. కొంతమంది మళ్ళీ జగన్ వస్తే మేము రద్దు చేస్తాం అంటున్నాడు పేలుతున్నారు. అది మీరు ఎవరన్నా కానివ్వండి, అసలు ఆలోచనే రాకూడదు కదా. చెప్పు తీసి కొట్టిందారు నోరు మూసి పడి ఉండాలి కదా మీరు. ప్రజలు చెప్పు తీసి కొట్టారు, మీరు 3 రాజధానులంటే ఆతలపాయ అన్నారు. అప్పుడు మూసుకుని కూర్చోకుండా మళ్ళీ మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం చేయాలి? ఈ ప్రభుత్వం కూడా పెడరెక్కలు విరిచికట్టి కోటకొమ్మానికి ఏలాడి తీయాలి కదా వీళ్ళని. అది వీళ్ళ తప్పు, అదే వీళ్ళ తప్పు, మిగతా తప్పులేం లేవు. వీళ్ళు పట్టు కొట్టట్లేదు, వీళ్ళు కోటకొమ్మానికి వేలాడి తీయట్లేదు, పోలీస్ స్టేషన్లో విమానం వేయించట్లేదు. ఇదే వీళ్ళు చేసిన తప్పు. మిగతా అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు, గుడ్లే సాగిరి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంగువ కట్టిన గుడ్లాగా ఆ స్మెల్ ఇంకా ఉంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళు తీయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ చేతి పని చేయించుకోవాలండి. ఇక ఆలోచిస్తారు, ఎందుకంటే అధికారులు వాళ్ళ వ్యవహారం కనపడుతుంది. నిన్న సభ నిర్వహణలో కూడా పొరపాట్లు ఉన్నాయి. అలాగే సింహాచలం దేవస్థానం దగ్గర కూడా వాళ్ళు డొల్లతనం బయటపడింది, అధికారుల నిర్వాహకం బయటపడింది. కాబట్టి అది ఆ ప్రక్షాళన వైపు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది. వీళ్ళు శిథిలాలు, వీళ్ళు దాన్ని అంతా ధ్వంసం చేసిపోయారు, చండాలం చేసిపోయారు. ఒరే బాబు ఇది శుభ్రం చేసినారా బాబు, మీరు అందరికీ అనుకూలంగా ఉంది రాజధాని ఇది అని చెప్పేసి ఇంకో 40,000 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటారో తర్వాత తీసుకుంటారో ఇచ్చి వాళ్ళనప్పుడు తీసుకుంటారు. మీకెట్ నొప్పి. ఎలా మాట్లాడేవాడు ఎవరికి సెంటు భూమి ఉండదు అక్కడ. తీసుకుంటే బాగుండని చెప్పి చాలామంది చూస్తున్నారు అక్కడ. ఏమన్నా వాళ్ళు ఎవరో 190 మంది ఇచ్చిందే 10 మంది ఏమనంటే లాక్కుంటారా? అది ఎవడ ఆపలేడు, నేనే చెప్తాను లాక్కోమని. ఏంటండి 90 మందికి ఇష్టపడిన తర్వాత ఇది ప్రజాస్వామ్యం అండి, మెజారిటీయే అభిప్రాయమే. విశాల ప్రయోజనాల కోసం, బహుళ ప్రయోజనాల కోసం ఏదన్నా కొంతమంది త్యాగం చేయాలి. ఇది త్యాగం కాదు, ఇక్కడ ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇక్కడితో ఆపాలి. ఇక దేని గురించి మాట్లాడకూడదు. ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేశారు కార్యక్రమం. మోడీ గారు వచ్చారు, ప్రజలందరికీ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ భరోసా దక్కింది. ఆయన 100 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చేయక్కర్లేదు, ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చారు. అవసరమైతే ఇంకా సాయం చేస్తారు. వాళ్ళు కాలు అడ్డం పెట్టుకుని ఉండి చాలు. ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకరికి తోడుగా ఉంటారు, బ్రహ్మాండంగా చేసుకుంటారు. పైనుంచి వాళ్ళు సహాయం చేస్తారు. ఏంటండి వాళ్ళు నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన ఎన్ని లాంచ్ అయితే చాలు అమరావతి వైభవం కనపడుద్ది. సార్ రాజకీయంగా ఇది కాకుండా వైజాగ్లో ఏం చేస్తున్నారో చెప్పండి, రాయలసీమలో ఏం చేస్తున్నారు అవి చెప్పండి. మీరు అవి కూడా బ్రహ్మాండం చేస్తారు. గ్రీన్ ఎనర్జీలు అక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్లు, మళ్ళీ టీసీఎస్ ఎన్నో చేస్తున్నాయి కదా. వాటి వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి? పదే రోజు తలపోటు వచ్చేసిలో చెప్పండి. వాళ్ళు సోషల్ మీడియా కానీ ప్రచారం కానీ ఓరెత్తిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్నే చెంబట్టుకుని కాలగొట్టుకెళ్తే కూడా ప్రచారం చేయించుకునేవాడు. మీరు చేసింది చెప్పుకోవట్లేదు. ఎవరికైనా భూములు ఇస్తే అదిగో మీరు భూములు ఇచ్చేసారు, నిత్య నోరు మూసుకోని చెప్పాలా. కొన్నిసార్లు వినయంగా విధేయంగా సమాధానం చెప్పాలి, కొన్నిసార్లు ముఖం పగిలిలా సమాధానం చెప్పాలి. అయితే ఏంటని చెప్పాలి, అడగాల. ప్రతిదానికి వినయంగా విధేయంగా సమాచారం ఇచ్చుకుంటా సమాధానం చెప్పుకుంటా పోతే ప్రశ్న వేస్తారు. ఎలా నోర్మే అంటే నోరు మూసుకుంటాడు. మీరు చేసి మంచి పని, ఆ విషయంలో మీరు కొంచెం రూట్కి వెళ్ళొచ్చు, తప్పలేదు. అర్థమైందండి, మీరు రూట్కి వెళ్ళాలి. ఎందుకంటే 2 ఏళ్ళు పోయిన తర్వాత ఎవడో మిమ్మల్ని విమర్శించడానికి అసలు సమస్య ఉండదు. వాళ్ళకి పంచదారలో తీపి లేదని మాట్లాడతారు అంతే వాళ్ళు. తర్వాత మాట్లాడితే అర్థమైందండి. ఎందుకంటే డెఫినెట్గా సంకల్పం సత్సంకల్పం. 2 ఏళ్లలో అప్పుడు వీళ్ళు అన్నారు కదా 4 ఏళ్ళలో చేయలేకపోయాడని, ఖచ్చితంగా అన్ని 2 ఏళ్లలోనే చేస్తారు వీళ్ళు. తర్వాత దాన్ని ఎవడ ఆపలేడు. ఇప్పుడు అమరావతిని ఇంకెవడ ఆపలేడండి. దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడక్కర్లేదు. మీరు ఏం చేసినా ఎవరికి చెప్పక్కర్లేదు. ప్రభుత్వపరంగా జీవోలు వెళ్తే కావాలితే చూసుకుంటాడు ఎవడన్నా ఇన్ఫర్మేషన్ ద్వారా. మీరు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నారు, రాయలసీమ మీరు చాలా చేస్తున్నారు, అక్కడ అమరావతి కానీ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతికి ఈ ఐటీకి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ ఒకటే వస్తుంది, మిగతా అంతా విశాఖ హబ్. నేను లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టి ఆయనతో మాట్లాడితే ఆయన అమరావతి కూడా తీసుకురావచ్చు కదా ఈ ఐటీ సంబంధించి అంటే, అది ఐటీ హబ్ వైజాగ్ అక్కడికి పోతాయని చెప్పాడు. అలాగా
వీళ్ళకి మంచి ప్రజలకు నమ్మకం ఉంది. పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మళ్ళీ వచ్చేస్తాం మనం. ఎలా వస్తారు? మీరు చేసిన అరాచకం లేదు, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి నీకు ముఖ్యం. మలబద్ధకం ఉన్న వాళ్ళగా 5 ఏళ్ళు పట్టింది నీకు. ఒక్క దెబ్బతో 4,000 చేశారు. ఒకటిదారి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు పెండింగ్ బాకాలు తీర్చారు. డిఎస్సి వేశారు. మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అమ్మకు తల్లికి వందను రేపు ఈ నెల ఇచ్చేస్తారు. రైతు భరోసా కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి 48 గంటలు డబ్బులు వేస్తున్నారు. ఎక్కువ తక్కువ అనవసరం. డబ్బులు ఇలా ఇచ్చినట్టే సరుకు ఇచ్చినట్టు డబ్బులు ఇస్తున్నారు. ఇవే కాకుండా రోడ్లు 800 కోట్లు పెట్టి చేశారు. మళ్ళీ ఇప్పుడు 400 కోట్లు శాంక్షన్ చేశారు. పాత రిపేర్లు, కొత్త రోడ్లు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 చేయనట్టు పనికిమాలు పోరంబోకులు. ఒక మహిళలు ఉచిత బస్తా పని చేస్తారు. వాళ్ళు అనగంటలన్నారు చేసేసారు. ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తా? నీకు నోట్లు కలిపేసి పెట్టాలి. నోట్లు ఉన్నాయి అంటే నువ్వు సంక్షేమం నీ బటన్ నొక్కుతాం వల్ల ఓట్లు ఉన్నాయని నీ అంత ఉద్ధరించారన్నావు కదా. అలాంటి బట్టలు నీళ్ళు 10 ఏళ్ళతోటి నొక్కుతున్నారు వీళ్ళు. నీకు నీ వాలంటీర్లు నీ ముఠాతోటి ఏది ఇచ్చారన్నావు. డైరెక్ట్గా చంద్రబాబు గారు ఇస్తున్నాడు. నీ చేతిని ఎప్పుడు ఇచ్చావా? బటన్ నొక్కి అది పడిందో లేదో తెలియదు ఎవరికన్నా. వాళ్ళకి అసలు అర్హత లేదండి. రాజకీయాల్లో ఉండి ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు. వీళ్ళు ఏం చేస్తారు? మీకు ఇవాళ కాగితం మీద రాజు జైల్లో పెట్టుకోండి మీరు. మే 3వ తారీఖు 2025 వచ్చి సంవత్సరం లోపల వీళ్ళు ఎవరో బయట ఉంటారు, మొత్తం లోపల ఉంటారు. ఎందుకంటే మొన్న ఉగాది ముందే పోవాలి వీళ్ళంతా చాలామంది లోపలికి. ఈ అమరావతి రీస్టార్ట్ అనేటువంటిది ఎప్పుడో డేటు నిర్ణయం అవ్వక ఇలా లేట్ అయింది. ఇప్పుడు అయిపోయింది కదా. ఈ నెల 2 నెలలు లోపల పోతారు వీళ్ళంతా. మిగతా వాళ్ళంతా కూడా మొత్తం ఫ్రేమింగ్ అయిపోయి ఉన్నాయి. పకడ్బందీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు ఎవడో తప్పించుకోలేడు. ఎందుకంటే దొంగతనాలు చేసి డైరెక్ట్గా ఫ్లడ్ లైట్లు వేసుకుని జేబులు కొట్టేసారు వీళ్ళు. ఇప్పుడు మామూలుగా చీకట్లో కొడితే అనుమానం ఉంటుంది ఆడు కొట్టాడే లేదని. వీడు ఫ్లడ్ లైట్లో జేబులు కొట్టేస్తే వీళ్ళు ఎక్కడ తప్పించుకోగలరు? ఏంటండి వాళ్ళు బరిదిగింపు. ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు కదా ధైర్యం. అన్నిసార్లు మీకు అనుకూలంగా ఉండదు టైము. కాలం అనేటువంటిది సడన్గా మారిపోద్ది. కాలం వేసే కాటు కాలకూట విషయం కాలనాగు కంటే దారుణంగా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. విధి అంటారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని వెలిపిస్తున్నాడు. ఆ విధి అతను అమరావతి అతను పరిపాలనలో ఉండగా అధికారంలో ఉండగా కూడా ముఖం చూపించలేకపోయాడు. అధికారంలోంచి దిగిపోయిన తర్వాత పరివర్తన పశ్చాత్తాపం కలగకుండా అదే ధోరణిలో ఉంటా ఇవాళ ముఖం చూపించలేకపోతున్నాడు. అక్కడ మీరు ఆయన ఎంపీ ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారిని అల్లు సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ ఆవిష్కరణప్పుడు ఆయన రావాలని కూడా రానివ్వకుండా ఆపాడు. 100 కేసులు పెట్టేశాడు. ఆయన మీద దాడికి ఏర్పాట్లు చేశాడు. సత్తెనపల్లిలోని పిడిరాళ్ళు ట్రైన్ మీద వద్దామనుకుంటే, హెలికాప్టర్ మీద వద్దామనుకుంటే పర్మిషన్ ఇప్పించలేదు. ఆ కలెక్టర్ గారు ప్రశాంతి అని ఒక కలెక్టర్ గారు పర్మిషన్ లేదండి ఏం చేయమండి బాబు అన్నది. ఆవిడ ఇవ్వద్దు అంటున్నారండి అన్నది. ఓపెన్గా రాజుగారు మాట్లాడారు ఆ కలెక్టర్ తోటి. ఆవిడ చెప్పేసింది ఓపెన్గానే వాళ్ళు ఇవ్వనివ్వట్లేదండి అని. బై రోడ్ వద్దామంటే ఎక్కడికక్కడ ఆటంకాలు. బార్డర్ దాటినండి అరెస్ట్ చేసేయడానికి ప్లాన్ చేశారు. అప్పుడు ట్రైన్లో ప్రయాణం అయితే అక్కడ కొంతమంది అభిమానుల్ని రాజుగారికి సంబంధించిన కార్యకర్తలని అభిమానుల్ని సానుభూతి పనులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి చెత్తగొట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళు ఎదురుగుండా హింసించి వాళ్ళ దగ్గర ఫోన్ చేయించారు. మీరు రాకండి బాబు అంటే వాళ్ళ గురించి ఈయన భయపడలేదు. చంపుకోండి బయలుదేరి నేను ఉన్నాను ఆ బృందంలో. నేను ప్రత్యక్ష సాక్షిని. వాళ్ళు ఫోన్లు చేసి రాకండి బాబు అంటే వాళ్ళ కోసం ఆ పిల్లల్ని హింసిస్తున్నారని చెప్పి బేగంపేటలో దిగిపోయాం మేము. ఇలాంటి పరిస్థితుల్లో అవాళ ఈయన రావాలనుకున్న ఎంపీ గారిని ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని గారితో వేదిక పంచుకోవాలి. రావాలనుకున్న ఆయన రానివ్వలేదు. నిన్ను రమ్మని పిలిచినా సరే నువ్వు రాలేకపోయావు వాళ్ళ ముఖం చూపించలేక. నువ్వు 2 రోజుల ముందే ఎలహంకి వెళ్ళిపోయి ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని నువ్వు దుఃఖిస్తున్నావు, శోకిస్తున్నావు, విలపిస్తున్నావు. అదే కదా విధి అంటే. నీ కర్మ వెంటాడడం అంటే అదే కదా. ఇంతకన్నా ఏం చెప్పాలి? మీ బతుకు ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు? నీకు 40% ఉందన్నావు. నీలాంటి మనస్తత్వం, నీలాంటి పైశాచిక ప్రభుత్వం, నీలాంటి క్రూర స్వభావం ఉన్న వాళ్ళు 20% నీ వెనకాల ఉంటారు. మిగతా 20% కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు బటన్ నొక్కి వెళ్ళి చేతికిస్తున్నారు డబ్బులు. దాంతో 64 లక్షల మందికి ఈ రాష్ట్రంలో సగం కుటుంబాలకి ఇంకేంటి నువ్వు పీకిది వచ్చి ఇంకెంతకని నువ్వేమిస్తావు? నువ్వు 5,000 ఇస్తా అన్నావంటే ఇంకో 10 మంది కూడెట్టమని అర్థమైపోయి బాబు నీకు దండంలో బాబు అంటారు నిన్ను.
అసలు నీ ఆలోచనే రాదు వచ్చే సంవత్సరానికి. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది, పోలవరం పనులు పరిగెడుతూ ఉంటుంది. అమరావతిలో ఆ ఫ్లడ్ లైట్లు వెలుగు ఆ నడి రాత్రిలో కూడా పట్టపగలగా కనిపిస్తారు. రేపు నుంచి చూసుకో. ఎప్పుడైతే వైజాగ్లో ఈ ఐటీ కంపెనీ స్టార్ట్ అయినాయి, 10,000 సీట్లు టీసీఎస్ ఒక్కటిలోని ఒకదాన్ని 10,000 మంది టక్కలు చేసేసుకుని మెళ్ళ ఐడి కార్డులు వేసుకుని బళ్ళు వేసుకుని కార్లు వేసుకుని వచ్చేస్తుంటే ఊరెత్తిపోతాం. అదొకటే, ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయో అక్కడ. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ మొదలైందంటే అసలు ఆ సందడే, ఆ ట్రక్కులు తిరగటం, వైజాగ్ డెవలప్ అవ్వడం కారణం స్టీల్ ప్లాంటే కదా. అలాగే గ్రీన్ ఎనర్జీ కర్నూలులోను హైకోర్టు పెంచి అక్కడ ఉద్యానవన పంటలు ప్రోత్సహించడం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇవన్నీ కడప ఎక్కడికక్కడ డంప్ చేస్తున్నారు వీళ్ళు. పరిశ్రమలు అన్నట్లండి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చూస్తున్నారు అక్కడ నీ వెనకాల తిరిగి కూడా ఒక్కడిది కనపడ్డావు. ఎవరి పనులు వాళ్ళు ఉంటే హాయిగా దర్జాగా కడుపు అన్నం తిని పడుకుంటే సుఖానికి అలవాటు పడి నీ వెనకాల తన్నులు తినడానికి, చంపడానికి, చావడానికి ఎందుకు వస్తారు ఎవడన్నా? అది భయం అతనికి. ఇలా డెవలప్ అయిపోతే తనకు మాట విని కూడా ఉండండి. ఈ పెత్తందారులు, ఫ్యాక్షనిస్టులు వాళ్ళకి కూడా ఉండకూడదు మనుషులకి. ఇటు పడేసి బియ్యం మూట కోసం తిరగాలి వీళ్ళు కూడా. వీళ్ళకి పెత్తనం ఉండాలి, అధికారం ఉండాలి, వీళ్ళే దోచుకోవాలి. కనీసం దోచుకున్న దాంట్లో కూడా వాళ్ళు వాట ఎవరో వీళ్ళే ఆ 10 మంది కూర్చొని పంచుకుంటారు. మళ్ళీ అందులో కూడా సింహభాగం 90% తీసుకుని ఆ 10% వాళ్ళకి ఇస్తాడు. ఒక 5% ఎక్కువ ఆశిస్తే విజయసాయిరెడ్డిలో నుండి పక్క దోసేస్తారు. అందుకని బయటకు వచ్చి ఇదిగోని నేను కదండి బాబు అంత ఆడదూపేయడం చెప్తున్నారు వాళ్ళు. ఎప్పటికైనా దొరక్క తప్పదు. మీరు అంతా లోపల కూర్చొని అష్టచమ్మ ఆడుకోవాలి. ఇంకా వాళ్ళకి మరి అమరావతి మీద ఏడవపోతే వాళ్ళు మంచిగా ఎందుకు చెప్తారు వాళ్ళు? మీ ఇంట్లో బాగా వైభవంగా పెళ్లి జరిగిపోతుంటే ఓ పూట వచ్చి భోజనం చేసి వెళ్ళాలనుకుంటాడు మంచోడైతే. బాగా చేసుకున్నారా బాబు, మంచిగా భోజనం పెట్టారు అనుకోవాలి. ఇటు కుళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు దుఃఖబాజులు వీళ్ళు, నిత్య సంగీతులు. శోకం అంటే వాళ్ళకి మహా ఇష్టం. మీకు ఉత్సాహంగా ఉండడానికి రారాళ్ళు. పండగలకి, పబ్బాలకి, ప్రజలకు రారు. శుభకార్యాలకు రారాళ్ళు. అశుభకార్యాలు, విపత్తులు జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, చావులు, శవాలు ఉంటే వాలిపోతారు వచ్చి. మీకు అప్పడం ఇంతే ఉంటుంది. అప్పడం తెలుసు కదా, అన్నంలో తింటాం. నూనె మరుతున్నట్టు ఇలా చేసామనుకోండి, ఇలా ఎడల్పుగా అయిపోద్ది. అలాగే 10 మంది చచ్చిపోయినాక జగన్మోహన్ రెడ్డి మొహం ఇంత అయిపోద్ది. మామూలుగా అయితే అలా కుసించిపోతాడు, ఒడిలిపోయినట్టు అయిపోతాడు. ఎండు ద్రాక్ష లాగానే, ఎండు కొజ్జూరు పిక్కలాగా అయిపోతాడు. అదే మీకు చచ్చిపోయి జనాలు సేవలు ఉన్నాయనుకోండి, అప్పడం ఇలా పొంగిపోయినట్టు పొంగిపోతాడు. పూరి పొంగిపోద్ది చూడండి, ఇలాగా షోలే బొటారు అని చెప్పి ఇంత అయిపోద్ది పూరి. అలాగే అయిపోద్ది మొఖం. సేవలు దొరికేసి నీరా బాబు అని వాళ్ళు అలాగే ఎడుతారు. వాళ్ళు ఇగ్నోర్ చేయాలా, ఎక్కువ మాడితే తుక్కు రేగొట్టేయాలి. ఎందుకంటే వీళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎవడు అబ్జెక్ట్ చేయడు. బలి కొట్టేవయ్యా బాగుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి కూటమి వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అమరావతికి ఇక అడ్డే లేదు అన్నట్టుగా అయితే సాగింది. నిజంగా నిన్నటి సభతో మోడీ గారి ప్రసంగంతో మాత్రం అమరావతికి ఇక అడ్డొచ్చే వాళ్ళంటే ఎవరు లేరనేది అర్థమైంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.